నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. షుగర్ ఫ్యాక్టరీని తనిఖీ చేసి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎంత షుగర్ కేన్ పండిస్తే షుగర్ ఫ్యాక్టరీ నడిపించుకోవచ్చనే అంశాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. అలాగే రుద్రూరు మండలంలోని వ్యవసాయ సైంటిస్టులతో నూతన వంకడాలతో చెరుకు రైతులతో చెరుకు పంటను పరిశీలించి ఏ రకం వేస్తే ఎన్ని టన్నులు వస్తుందనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. సుమారుగా 2 గంటలు జరిగిన ఈ సమావేశంలో సైంటిస్టులతో ముఖ్యంగా చెరుకు పంటపై ఎక్కువసేపు సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వారంలో షుగర్ ఫ్యాక్టరీకి ఇంజనీర్స్ బృందం రాబోతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. షుగర్ ఫ్యాక్టరీని తనిఖీ చేసి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎంత షుగర్ కేన్ పండిస్తే షుగర్ ఫ్యాక్టరీ నడిపించుకోవచ్చనే అంశాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకునే అవకాశం ఉందంటారా? శతాబ్దాల కాలం నుండి మూలా పడుతుంది కాబట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోవడం ఉందా, దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుందా అంటే అవునని సమాధానం వస్తుంది. అయితే ఇప్పటికీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి ఆమె చేసి ఇందుకు అనుగుణంగానే కార్యాచరణ కూడా రూపొందించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి కూడా మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా గత కొన్ని నెలల క్రితం కూడా ఇటు బోధనకు వచ్చి కూడా రైతులతో పాటు అధికారులతో చర్చించడం జరిగింది. దీంతో పాటు నిన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇటు అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా షుగర్ ఎంత పండిస్తే చెరుకు ఎంత పండిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెచ్చుకుంటుంది అన్న దానిపై కూడా అడిగి తెచ్చుకుంటే పూర్తిగా నిన్న సాయంత్రం 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. దాంతో పాటు ఇటు రుద్రూరులోని వ్యవసాయ క్షేత్రంలోని సైంటిస్టులతో పాటు వాళ్ళతో కూడా చర్చించారు. నూతన వంగడాలు ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా చెరుకు ఎక్కువ ఉత్పత్తి చేయాలని దానిపై కూడా చర్చించడం తెలుస్తుంది. దీంతో పాటు ఇటు అది చెరుకు పండించే రైతులను ఇటు చెరుకు తోటలను కూడా పరిశీలించారు. ముఖ్యంగా నిన్న సాయంత్రము ఇటు చెరుకు రైతులు అలాగే సైంటిస్టులు అధికారులతో కూడా సుమారు 2 గంటల పాటు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వరి పంట వేస్తున్నారు. వరికి బదులు ఇటు పంట మార్పిడి ఉండాలి, ఇప్పుడు చెరుకు ఎక్కువ ఇవ్వాలని చెప్పి కూడా వేస్తేనే అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించవచ్చు అని చెప్పి కూడా అక్కడ రైతులకు సూచించగా తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏది ఉందో హామీ మేరకు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకునేందుకు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీధర్ బాబు ఇటు వచ్చి ఇక్కడ రైతులతో సమావేశం అవడం, అలాగే నిన్న బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇటు అధికారులతో పాటు రైతులకు సమావేశమై చెరుకులు కూడా ఎక్కువ పండించాలని చెప్పడంతో కూడా రైతులు తమకు మంచి రోజులు వస్తున్నాయి, మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం వస్తుందని కూడా చెరుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ నవీన్.
మా దగ్గర ఉన్న సీట్ కెపాసిటీ బట్టి